నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి తెలంగాణ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి పార్టీ శ్రేణులు అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే మరి ఏపీలో పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వస్తున్నారు అంటున్నారు. అలాగే ఇక్కడ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే టీడీపీ నూతన అధ్యక్షుని కూడా నియమించే అవకాశం ఉందని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి తెలంగాణ వస్తున్నారు. సో శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ పార్టీని ఇక్కడ విస్తరించేందుకే ఆయన రాబోతున్నారు అంటున్నారు. అలాగే రేపు రేవంత్ రెడ్డితో భేటీ కూడా ఉంది కాబట్టి రెండు పనులు అయిపోతాయి. సో వస్తున్నారు అన్నారు. మరి గతంలో మనం చూసాం, ఇక్కడ అధ్యక్షుని నియమించిన తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా మళ్ళీ విరమించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీని తెలంగాణలో విస్తరించాలి అన్న ఆలోచన ఎలా ఉంటుందంటారు? మరి ఇక్కడ కూడా భారీగానే టీడీపీకి శ్రేణులు, కార్యకర్తలు ఉండటం జరిగింది. ఒకవేళ టీడీపీని ఇక్కడ కూడా బలోపేతం చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? ఏం చెప్తారు? డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పటికి కూడా టీడీపీకి మంచి బలమైన క్యాడర్ ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇప్పటికి కూడా మంచి పట్టు ఉంది. సో మీరు చూస్తే ఈ క్యాడర్ అంతా కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో రావడానికి ఉపయోగపడింది. సో తర్వాత మొన్న జరిగిన పరిణామాలు, బాబు గారి యొక్క అక్రమ అరెస్టుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ రోడ్లెక్కి ఏ విధంగా ధర్నాలు చేశారు. ఈవెన్ ఇక్కడ ఉన్న ఐటీ ఉద్యోగులు కానీ, సాఫ్ట్వేర్ కానీ, సో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నాలు చేస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎస్పెషల్లీ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, సో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళు మూర్ఖత్వంగా మాట్లాడారు, ఏ విధంగా బాబు గారిని అవమానించారు, అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఈవెన్ నేను కూడా ఆ విషయంలో బాధితుండే. నన్ను కూడా గచ్చిబౌలి స్టేషన్కి తీసుకెళ్ళి ఒక రోజంతా అక్కడ పెట్టారు నన్ను. సో బాబు గారికి సంఘీభావం చెప్తా నేను కూడా రోడ్డు ఎక్కితే ఆ సందర్భంగా నేను ఒక ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏందయ్యా ఇది ఈ విధంగా చేస్తారు, పక్కనున్న తమిళనాడులో ఏం చేయట్లేదు, కర్ణాటకలో ఏం చేయట్లేదు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ మాత్రం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే కాదు కేటీఆర్ ఇక్కడ ఈ హైదరాబాద్కు ఉన్న వాల్యూ పోతుంది, ఆ బ్రాండింగ్ పోతుంది అంటున్నాడు. అంటే అసలు బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసింది ఆయన, కూడా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది ఆయన కదా. ఇన్ని సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి 2020 యొక్క విజన్ తోటి మొత్తం హైదరాబాద్ని కాదు కదా, మొత్తం తెలంగాణ యొక్క రూపురేఖలు మార్చిందే రూపశిల్పి ఆయన కదా. మరి అటువంటి వ్యక్తి అన్యాయంగా అక్రంగా జైల్లో పెడితే దానికి అట్లీస్ట్ సంఘీభావం తెలపకుండా, అట్లీస్ట్ ఒక సానుభూతిగా అది తప్పని కూడా ఖండించకుండా ఈరోజు మమ్మల్ని అందరిని ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని నేను అడిగితే కూడా ఇంక దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఏం చేస్తాం, ఇలా చెబుతున్నారు వీళ్ళని చెప్పి. సో ఈవెన్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎందుకయ్యా మీరు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారంటే కూడా వాళ్ళు ఏం చేస్తామండి, కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ అండి, ఎవరిని కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారండి. అంటే నేను అడిగాను, అంటే జగన్ నుంచి ఇటు ఫోన్ వచ్చిందా వీళ్ళకి, జగన్ చెప్పాడా ఇక్కడ వాళ్ళు ఎవరిని చేయొద్దు అని చెప్పి అని చేయమని చెప్పాడా అంటే ఆయన నవ్వి మేబీ అది కూడా నిజమై ఉండొచ్చండి, ఎందుకంటే అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా కఠినంగా వ్యవహరించమన్నారు, ముందు కాస్త చూసి చూడనట్టే ఉన్నారా అని చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే అది శుభ్రంగా బాబు గారికి ఎన్ని అవమానాలు అయితే పడ్డారో, ఎంతమంది ఏ విధంగా అవమానించారో, నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కేసీఆర్ ఏ ప్రగల్భాలు పలికాడో. సో ఈ రోజున సైలెంట్గా ఈ రోజున ఎటువంటి విజయాన్ని బాబు గారు చేజెక్కించుకున్నారో చూసాం మనం. అదేవిధంగా సో మొదటిసారిగా ఈ రోజున ముఖ్యమంత్రి హోదాలో ఇటు వస్తున్నారు కాబట్టి డెఫినెట్గానే ఆయన కోసం ఇప్పటికే చూసాం మనం, ఎక్కడ చూసినా సరే పచ్చ తోరణాలు ప్లస్ పసుపచ్చని తోరణాలు ప్లస్ కట్అవుట్లతోటి మొత్తం అంత నగరం అంతా నిండిపోయింది. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం అన్ని కూడల్లో అన్ని చోట్ల కూడా చూసాం మనం. ఇవి మన పార్టీ ఆఫీస్ పరిసరాల్లో కూడా చూసాం మనం. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం. సో డెఫినెట్గా ఎక్కడైతే పార్టీ పరంగా డెవలప్ చేయవలసిన పని ఉందమ్మా, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇక్కడ హోప్స్ ఉన్నాయి. ఈవెన్ మొన్న కాంగ్రెస్ గెలుపులో కూడా టీడీపీ క్యాడరే ప్రధాన పాత్ర పోషించింది. మినిమం ఒక 30 నుంచి 35 సీట్లకి రావడానికి కేవలం టీడీపీ క్యాడరే కారణం. ఇటు ఖమ్మంలో కానీ, ఇటు వరంగల్లో కానీ, ఇటు నల్గొండ కానీ, సో మిగతా ప్రాంతాల్లో టీడీపీ యొక్క క్యాడరు, టీడీపీ యొక్క క్యాడర్ సపోర్ట్ తోటి, టీడీపీ యొక్క ఓట్ బ్యాంక్ తోటే కాంగ్రెస్
అధికారాన్ని చేజిక్కించుకుంది. సో డెఫినెట్గా ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్యూమ్ కూడా కొద్దిగా క్రియేట్ అవుతుంది. మీరు చూసుంటారు, ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సడన్గా రెండు రాష్ట్రాలు కూడా 50% ఎంపీ సీట్స్ కోల్పోవడం జరిగింది. కాంగ్రెస్ 50% కోల్పోయింది, ఇక్కడ కర్ణాటకలో 50% కోల్పోయింది. సో ఈ రోజునైతే వ్యాక్యూమ్ అయితే డెవలప్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆల్రెడీ ఇది ప్రూవెన్ కాబట్టి, బాబు గారి గురించి అందరికీ తెలుసు కాబట్టి, తెలంగాణలో కూడా తెలుసు కాబట్టి, ఆయన విజన్ ఏంటో తెలుసు. ఈ రోజున ప్రత్యక్షంగాను మొత్తం అందరూ కూడా ఆ ఫలాలు అనుభవిస్తున్నారు కాబట్టి, ఈ రోజున ఇక్కడ ల్యాండ్స్ రేట్స్ ఎలా పెరిగినాయి, అద్దులు ఎలా పెరిగినాయి, సో జీవన పరిణామాలు ఏ విధంగా పెరిగినాయి, ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి అన్నీ కూడా ప్రజలు కళ్ళతో చూశారు, ప్రాక్టికల్గా చూశారు కాబట్టి డెఫినెట్గా ప్రజలకు ఈరోజు కూడా టీడీపీ అంటే మంచి మర్యాద, గౌరవం ప్లస్ ఉంది కాబట్టి, సో డెఫినెట్గా టీడీపీ ఇక్కడ ఒక సరైన నాయకుడిని, ఒక మంచి డైనమిక్ లీడర్ని పార్టీ పగ్గాలు అప్పచెప్పి దాని యొక్క స్ట్రక్చర్ కానీ నీట్గా ఒక ఫామ్ చేస్తే, సో డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్ పని దాదాపు అయిపోయినట్టే అయిపోయింది. బీఆర్ఎస్ ఛాన్స్ లేదమ్మా. అండ్ ఇంకోటి చంద్రబాబు ఎంత పరిపాలనా అధ్యక్షుడో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. అలాగే మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి నేను 18 గంటలు పనిచేయాలి పక్క రాష్ట్రంతో పోటీ పడటానికి అని చెప్పి. సో ఇప్పుడు మరి చంద్రబాబు వచ్చాక మరి 30 ఏళ్ళు వెనక్కిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకొస్తున్నారో, అభివృద్ధి లక్ష్యంగా ఆయన ఎలా పనిచేస్తున్నారో ఇక్కడ ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో మరి రాబోయే ఈ 5 ఏళ్లలోనే ఆయన ఇక్కడ పార్టీని బలోపేతం చేసి ఈ 5 ఏళ్లలోనే మరి పోటీకి దిగే అవకాశం ఉంటుందంటారా తెలంగాణలో? డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా ఛాన్స్ ఉంది. డెఫినెట్గా కూడా దానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, సో మంచి ఒక క్యాడర్ని ఎన్నుకొని, మంచి డైనమిక్ లీడర్స్ని ఎన్నుకొని, ఏ విధంగా అయితే ఈ రోజున ఒక లోకేష్ బాబు గారు ఒక యంగ్ టీమ్ని ఏ విధంగా ఈసారి ఎక్కువ మెజార్టీ సీట్లు యంగ్ టీంకి ఇచ్చారు, యంగ్ టీం ఇచ్చిన యంగ్ పీపుల్స్ అందరూ కూడా నగ్గడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్లో కూడా యంగ్ టీంకి అక్కడ పెద్దపేట వేశారు. సో డెఫినెట్గా ఇక్కడ కూడా ఆ విధంగా గత యంగ్స్టార్స్ని తీసుకొచ్చి డైనమిక్గా ఉండే వాళ్ళని తీసుకొచ్చి, సో ఉత్సాహంగా ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన కొత్త తరం ఏ విధంగా అయితే వర్క్ చేసిందో ఆ విధంగా వర్క్ చేసేలాగా వీళ్ళని ఇక్కడ తర్ఫీదు ఇచ్చి వీళ్ళందరినీ కూడా మంచి పోస్టులు ఇచ్చి పని చేయమంటే డెఫినెట్గా పనిచేస్తారు. డెఫినెట్గా విజయం వైపు పోతే పార్టీని తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండవది ఏంటంటే ఇప్పుడు బాబు గారు వస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ బాబు గారికి రేవంత్ గారికి కూడా మంచి ఒక రిలేషన్ ఉంది కాబట్టి, ఆయన కూడా ఒక టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, సో ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇరు రాష్ట్రాలు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇటు నీటి పంపకాల్లో కానీ, ఉమ్మడి నీటి పంపకాల్లో, కృష్ణా గోదావరి నీటి పంపకాల్లో కానీ, అలాగే ఈ ఉమ్మడి ఆస్తుల షేరింగ్లో కానీ, అలాగే రావాల్సిన బకాయిల విషయంలో కానీ, ఇటు అలాగే కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలి, అలాగే కేంద్రం నుంచి ఏ విధంగా కేంద్ర సంస్థలు కానీ లేకపోతే మిగతా ఈ యొక్క ఎంఎన్సీస్ కంపెనీస్ని కానీ లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ని కానీ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇవన్నీ విషయాల్లో కూడా బాబు గారి అనుభవం కూడా రేవంత్ గారికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా రెండు రాష్ట్రాలు కూడా, సో మేబీ మనం రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాం కానీ అందరిది ఒకే భాష, అందరం ఒకటే, అందరూ అన్నదమ్ములమే కాబట్టి, సో ఎప్పుడు తెలుగువాడు అనేవాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా బాగుండాలని కొనుక్కునే మనస్తత్వం బాబు గారిది కాబట్టి, సో పక్క రాష్ట్రం అయినా మన రాష్ట్రం లాంటిదే, మనం అయినా అంతా బాయే కాబట్టి, సో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ముందుకు వెళ్ళి ఏ విధంగా అయితే ఇటు రాజకీయంగా కానీ ఇటు అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా పోటీ పడాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఒకరికొకరు పరస్పరం ఏ విధంగా సహకరించుకోవాలనే దిశగా కూడా ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కూడా తర్వాత ఈ చర్చలు అయిపోయిన తర్వాత బాబు గారు ఎలాగో పార్టీ ఆఫీస్లో పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంది కాబట్టి, మీరు అన్నట్టుగా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలి, ప్లస్ అలాగే ఆ కార్యవర్గాన్ని కూడా ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి, రేపొద్దున అధికారం దిశగా మనం అడుగులు వేయాలంటే కూడా దానికి తగ్గట్టుగా మనకు కావాల్సిన మంచి సుశిక్షితులైన సైనికులు, అంటే ఒక యుద్ధంలో మనం నగ్గాలంటే ఏ విధంగా అయితే మనం వారియర్స్ని మనం తీసుకుంటాం, అదేవిధంగా ఇప్పుడు పార్టీ పరంగా కూడా అటువంటి వారియర్స్ని తీసుకుంటారని ఆశిస్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.